మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీని మరో 3 రోజులు పొడిగిస్తూ ఉప్పరపల్లి కోర్టు తీర్పునిచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమేష్ శర్మలను 3 రోజుల పాటు సిట్ బృందం విచారించనుంది. ఇక ఇప్పటికే సిట్ అధికారులు 3 నిందితులను 3 రోజుల పాటు విచారించి పలు కీలక విషయాలు రాబట్టారు. డ్రగ్స్ తీసుకునేందుకు చాలా మంది మొయినాబాద్ ఫామ్ హౌస్ వస్తున్నట్టు గుర్తించారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీని మరో 3 రోజులు పొడిగిస్తూ ఉప్పరపల్లి కోర్టు తీర్పునిచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమేష్ శర్మలను 3 రోజుల పాటు సిట్ బృందం విచారించనుంది. ఇక ఇప్పటికే సిట్ అధికారులు 3 నిందితులను 3 రోజుల పాటు విచారించి పలు కీలక విషయాలు రాబట్టారు. డ్రగ్స్ తీసుకునేందుకు చాలా మంది మొయినాబాద్ ఫామ్ హౌస్ వస్తున్నట్టు కూడా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా అమర్ అందిస్తారు. అమర్, మొయినాబాద్ డ్రగ్స్ కేసులో 3 నిందితులకు సంబంధించి మరోసారి 3 రోజుల కస్టడీకి నిన్న ఉప్పర్పల్లి కోర్టు అనుమతించింది. దీంతో చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అతని తమ్ముడైనటువంటి రితీష్ రెడ్డి, మరోవైపు బిజినెస్ మ్యాన్ అయినటువంటి నమేష్ శర్మ, మొత్తం 3 నిందితుల కస్టడీకి సంబంధించి మరికాసేపట్లోనే చెంచల్గూడ జైలు నుంచి నిందితులను తీసుకొని మరోసారి శంషాబాద్ రూరల్ పిఎస్ అక్కడే విచారణ జరపనున్నారు. ఇప్పటికే సిట్ బృందం గత 3 రోజుల విచారణలో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ నమేష్ శర్మ నుంచి కీలకమైన వివరాలు సేకరించారు. ఇప్పటికే డ్రగ్స్ పెడ్లర్లను గుర్తించడంతో పాటు గోవాకు సంబంధించినటువంటి లింక్స్ పైన ఇప్పటికే ఒకవైపు సిట్ బృందం ఆరా తీస్తుంది. అయితే రోహిత్ రెడ్డి గత విచారణలో ఎక్కడ కూడా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పనట్లుగా తెలుస్తుంది. దీంతో మరోసారి కస్టడీకి 5 రోజులు కోరగా 3 రోజులు మాత్రమే ఉప్పరపల్లి కోర్టు అనుమతించింది. మరి 3 రోజుల కస్టడీకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరిని విచారించబోతుంది? ఎందుకంటే ఇప్పటికే అభిషేక్ సింగ్ నుంచి కొంత కన్ఫెషన్ రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రిపోర్టును కూడా ఉప్పర్పల్లి కోర్టు న్యాయమూర్తి ముందు కూడా ఉంచడం జరిగింది. అయితే అభిషేక్ సింగ్ రోహిత్ రెడ్డికి దాదాపు 24 సార్లు కూడా డ్రగ్స్ అమ్మకాలు చేసినట్టుగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో అభిషేక్ సింగ్ కన్ఫెషన్ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ డ్రగ్స్ వ్యవహారం సంబంధించి ఎన్నిసార్లు పార్టీలు నిర్వహించారు, మొయినాబాద్ వేదికగా ఇప్పటికే సోషల్ మీడియా ఒకవైపు ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆ సోషల్ మీడియా ట్రోల్స్ కాకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా మొయినాబాద్ లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించారన్న అనుమానాలు కూడా సిట్ బృందం సాగిస్తున్న నేపథ్యంలో ఇవన్నిటిపైన కులంకషంగా వివరాలు సేకరించేందుకే 3 రోజుల కస్టడీలో భాగంగా ఇవాల్టి నుంచి ఇంకా 3 రోజుల వరకు కూడా కస్టడీ విచారణ అయితే జరగనుంది. ఇప్పటికే సిట్ బృందం దాదాపు ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు నేతృత్వంలో 9 మంది అధికారులు బృందంగా ఏర్పడింది. ప్రత్యేకంగా సిట్ కూడా ఏర్పాటు చేయడం నేపథ్యంలో ఈ 9 మంది బృందం గ్రౌండ్ లెవెల్లో అసలు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఏంటి, ఏ ప్రదేశాల్లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించారు, ఇలా కాకుండా ఇటు రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి కాంటాక్ట్, టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటి కూడా సేకరించిన నేపథ్యంలో ఈ 3 రోజుల కస్టడీలో భాగంగా కీలకమైన ప్రశ్నల్ని సిట్ అధికారుల బృందం రోహిత్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే రోహిత్ రెడ్డితో పాటు మరో 2 నిందితులను కూడా కస్టడీకి అయితే తీసుకోనున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.